ప్రైజ్ ద లార్డ్. హలో 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 ప్రైజ్ ద లార్డ్. సమయం ఇచ్చినట్టు దేవాది దేవుడుకు కూడి వచ్చిన మీకు దేవుని పైన హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు పాటల్లో సహాయం చేసిన దేవుడు, వాక్య పరిచయంలో కూడా దేవుడే సహాయం చేసేలాగున ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదువుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు యొక్క శరీరము. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తము, ఏ చిత్తము? ఆయన ఒక్కసారి ఆయన శరీరం ద్వారా అర్పించబడుట చేత ఆ చిత్తము అంటున్నాడు. చూడండి అక్కడ అండి, ఆ చిత్తమేనా? ఆ చిత్తము చేత, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. అంటే ఏంటి? పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నాము అని. ఏంటి? యేసుక్రీస్తు బలైపోవడం ద్వారా గాని, ఆయన శరీరం ద్వారా ఒక్కసారి బలి అర్పించడం ద్వారా మనం ఏం చేయబడ్డామంటే అండి, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము అని చెప్తుందా, లేదా బడాలి అని చెప్పిందా? తీర్చబడ్డాము అని చెప్తుందా? మరి పాత నిబంధనలో వాళ్ళు తీర్చబడ్డారు, అలాగా ఒక బలి అర్పించేవారు. ఆ బలి ద్వారాగా వాళ్ళు పరిశుద్ధులుగా తీర్చబడేవారా? వారు మరలా పాపాలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల పరిశుద్ధులుగా తీర్చబడలేదు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు బలి అండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే రెండుసార్లు ఒక్కసారే అర్పించబడిన చేత ఆ చిత్తము అంటాడు. అందుకే అండి, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము అంటున్నాడు. మళ్ళా 19వ వచనం చదవండి, అదే అధ్యాయం. సహోదరులారా, మన కొరకు ఏం ప్రతిష్ఠించాడు ఆయన? అది ఏం ప్రతిష్ఠించాడు? 10 ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తం చేత పరిశుద్ధపరచబడ్డాడు కదా. ఇప్పుడు ఆ మార్గం నూతనమైనదా లేదా పాతదా? అది పాత నిబంధన మార్గం వేరు అండి. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మార్గం వేరు, ఇది నూతనమైన మార్గం అని చెప్తున్నాడు ఆయన. ఏమంటాడంటే 19లో, సహోదరుల, యేసు ప్రభువు వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది. ఇప్పుడు నూతనమైనది, ఇప్పుడు పాతట్టుకు వచ్చి ఇందులో కలిపామనుకో నూతనమైనది తెలుస్తుందా? చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు శ్రేష్టమైన తండ్రి ప్రభు పాటలు మీరు మాకు అనుగ్రహించారు. నన్ను స్తుతి ఆరాధనలో మీరు నడిపించారు. అలాగే ప్రభుత్వాల్లో నీ శరీరం తెలిచుండగా నీ రక్తం చావుచుండగా మీరు కృపద ఇచ్చేమని, నీ దాసుని నిలబడి మాట్లాడుచుండగా వాక్శక్తిని అనుగ్రహించమని, నీ ఆత్మ ద్వారా మాట్లాడక మీరు కృపద ఇచ్చేమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిగిలిన వృద్ధి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 10వ వచనంలో యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధ పరచబడి ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ 19వ వచనంలో ఏమంటున్నాడండి? సహోదరులారా, యేసు ప్రభుల వారు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది. నూతనమైనదే కదా ఈ మార్గం. ఆయన ఒక్కసారి అర్పించబడుతుంది, ఆ మార్గం ఏమైంది? నూతనమైనది అంటున్నాడు. చూడండి, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలదియు. అంటే ఆ నూతనమైనది ఏమని చెప్తున్నాడు ఇక్కడ? జీవము గలది. అపోస్తులు దేన్ని ప్రకటించారు? అపోస్తులందరూ దేన్ని ప్రకటించారు? జీవాన్ని ప్రకటించారు. ఆ జీవం పరలోకము నుంచి దిగి వచ్చిందని ప్రకటించారు. ఇప్పుడు నూతనమైనది అంటున్నాడు. యేసుక్రీస్తు ఒక్కసారి శరీరం ఒక్కసారి అర్పించబడిన చేత మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నాడు. సహోదరులారా, యేసుక్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గం అది నూతనమైనది, జీవము గలది అన్నాడు. చూడండి, అంటే అదే జీవం అపోస్తులు ప్రకటించారు అని చెప్తున్నారు. ఇక్కడ జీవము గల ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధపరచబడినందు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. మనకు ధైర్యం కలిగి ఉందా లేదా? అప్పుడు
అండి ఇప్పుడు మనం దేని బట్టి ధైర్యంగా జీవిస్తున్నాం? మనం ఆయన జీవాన్ని అనుభవిస్తున్నాం. ఆయన ఒక్కసారి అర్పించబడి పరిశుద్ధ పరచబడి ఉన్నాం కాబట్టి పరిశుద్ధతను బట్టి మనం జీవాన్ని అనుభవించాలి. ఆయన ద్వారా కదా పరిశుద్ధత వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఆ పరిశుద్ధులు ఏం చేయాలి? యేసుక్రీస్తు జీవాన్ని అనుభవించాలి మనం అండి. కానీ ఈ మార్గం ఏమంటాడు? నూతనమైనది అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి 27 చదవండి. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఇల్లు ఏంటండి? దేవుడి ఇంటి పైన గొప్ప యాజకుడు. దేవుడి ఇల్లు ఏంటి? దేవుడి ఇల్లు ఉంది ఎక్కడన్నా? పరలోకంలో గారి భూలోకంలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలబాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. ఇల్లు మరి దేవుడి ఇల్లు ఏంటి? ఇప్పుడు ఇంటి పైన అంటే ఇల్లు తీసి ఇల్లు గురించి చెప్పేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడండి, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను. ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటాడు? యాజకత్వం దేనికి చేస్తున్నాడు? మనస్సాక్షి కల్మకు తోసకుండా అండి, మనస్సాక్షి కల్మసం తోసకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉతకంతో స్నానములు చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమును చేరుదము. దేవుని ఇల్లుదే అండి. ఇప్పుడు యోసేపు ఎవరింటి పైన నమ్మకంగా ఉన్నాడు? దేవుని ఇంటి పైన లేకపోతే పరో ఇంటి పైన ఉన్నాడు? పరో ఇంటి పైన నమ్మకంగా ఉంటే అతనికి ఉంగరం ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? ప్రశస్తమైన రథం ఎక్కించాడు, ప్రశస్తమైన బట్టలు తొడిగాడు, ప్రశస్తమైన ఉంగరం తొడిగించాడు. అంటే ఆయన ఏలుముద్ర వేస్తే ఇంకా మళ్ళా రాజుగారు కూడా ఇవ్వాల్సిన పని లేదంటే అలాంటి పరిపాలన ఇచ్చేసాడా లేదా? ఏంటి ఒక లోక సంబంధమైన ఇంటి పైన అధికారం కలిగి ఉంటే గొప్ప ఆయన ఉంగరమే ఈయన కలిగి ఉన్నాడు. ఆయన కుమార్తెను భార్యగా ఇచ్చాడు. అండ్ ఈయన గొప్ప ఎవడో ఆయన తప్ప ఒక చెయ్యి కానీ కాలు కానీ ఎవడు ఎత్తకూడదు అన్నాడు. ఈ కుక్క మొరకున్నాకు లేదని చెప్పాడు, ఆయన ఆజ్ఞ లేకుండా. అంతేనా? ఎవరి ఇంటి మీద నమ్మకం ఉంటేని? పరో ఇంటి మీద నమ్మకం ఉంటేని. ఇప్పుడు దేవుని ఇంటి పైన నమ్మకం ఉంటే మనకే లేదా ఏమని? ఇప్పుడు మోషే ఎవరింటి మీద నమ్మకం ఉన్నాడు? దేవుని ఇంటి మీదే. మోషే ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎవరింటి మీద నమ్మకం ఉన్నారు? తండ్రి ఇంటి పైన. తండ్రి ఇంటి పైన. ఇప్పుడు మనం ఎవరింటి పైన నమ్మకంగా ఉండాలి? యేసు ప్రభుల వారు ఇంటిగా ఇల్లుగా మనం అదే కదా ఇల్లు అనగా మందిరంగా కట్టబడుతున్నాం కదా మనమే కదమ్మా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ నీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అంటున్నాడు. అందుకే ఇప్పుడేమో 10 ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించబడుట చేత మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు అంటున్నాడు. కానీ మళ్ళా 19 ఏం చెప్తున్నాడు? సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం మనమా నూతనమైనది, జీవము గలది అంటున్నాడు అండి. మరలా అంటాడు ఆయన తెర ద్వారా. ఏ తెర అది? ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే తాడు కట్టుకుని వెళ్ళేవారు అక్కడ పూర్వం కాలం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పరిశుద్ధ స్థలంలో మనం నిలబడి ఉన్నామంటే యేసుక్రీస్తుని బట్టే కదండి. అంతే కదా? సమస్తం ఆయన అర్పించేశాడు. ఇప్పుడు మనకి ఇంక మరణం లేదు. మనం జీవాన్ని అనుభవించి జీవించడమే. ఆ జీవం కూడా మన ప్రభువైన యేసు ప్రభుల వారిదే. ఇప్పుడు అంటున్నాడు చూడండి, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షి కల్మసం తోసకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉతకంతో స్నానములు చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయములో, ఇది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం అంటున్నాడు. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండాలి. అంటే కొంచెం అలాగా కొంచెం ఇలాగా ఉండమనా? విశ్వాస విషయంలో ప్రభు ఏదైనా చేస్తాడో, నా అప్పులా తీరుస్తాడు, నా కుమార్తె పెళ్ళ చేస్తాడో, నా కుమారుడు చదువ ఖచ్చితంగా చివరి వరకు నడుస్తుంది, జాబా వస్తుంది అంటే దేవుల్లో మనం ఏమైతే మనం
అడగాలనుకున్నా అన్నిటి మీద విశ్వాసం కలిగి ఉంటారు. సంపూర్ణ నిశ్చయత అంటున్నారు దాన్ని. మళ్ళా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలంట. సంపూర్ణ నిశ్చయత అంటే ఇంకా విశ్వాస విషయంలో అంటున్నాడు చూడండి. విశ్వాసం యొక్క అంటున్నాడు వల్ల విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. కింద ఎవరైపడింది ఒకటి ఉన్నా అక్కడ లేక విశ్వాసం యొక్క అంటాడు. అందుకే మరి యథార్థమైన హృదయములతో మనం దేవుని సన్నిధానమును చేరుదము. యథార్థ హృదయం కలిగి కూడా ఉండాలి. హృదయాన్ని దేవుడే కదా కడిగాడు. ఆ హృదయాన్ని ప్రతిరోజు అపవాది గలిబిలి చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపవాది గలిబిలి చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. 25 చదవండి. కాదు 23 చదవండి. వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమే మనం ఒప్పుకునేది నిశ్చయముగా పట్టుకుందాము. ఎవరైతే మనం ఏమైతే అడుగుతున్నామో, ఏవైతే మనం కావాలని అనుకుంటున్నామో దేని మీద అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో ఖచ్చితంగా జరుగుతుందని నమ్మమంటున్నాడు. అట్టి నిరీక్షణ ఉంచమంటున్నాడు. కానీ కొందరు ఏం చేస్తున్నారంట, మానేసుకున్నారంటున్నాడు. ఏమనంటున్నాడు చూడండి అక్కడ. కొందరు మానుకొనచట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమున సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచించము. అంతేనండి. ఏం చూపించాలంట? ప్రేమ చూపించాలంట. మరి అలా ఎందుకు ప్రేమ చూపించాలి అంటే ఎందుకని? 10 ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడినప్పుడు పరిశుద్ధుడు ఏం చేయాలా? ప్రేమ కలిగి ఉండాలని చెప్పాను కదా మన రాత్రి. ఇప్పుడు ఆయనేమో ఇప్పుడు కొరింథీయులు దేని పిలువబడ్డారు? పరిశుద్ధుడిగా ఉండడం పిలువబడ్డారు. కొలసీలు పరిశుద్ధులే. ఎఫెసీయులు పరిశుద్ధులే. సంఘాలన్నీ కూడా పరిశుద్ధులు ఎలాగయ్యారు? యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి పరిశుద్ధులు అయ్యారు. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధులమే. ఎందుకు అంటే ఆయన ఒక్కసారి అర్పించబడు చేత. 7వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అంటే బలులు అర్పములను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు ఆయన కోరలేదంట. మరి జరిగిన పాత నిబంధనలో. కానీ ఇప్పుడు యేసుప్రభుల వారు కోరుకోవట్లేదు. కోరుతున్నాడు ఆయన, మీరు నాకు బలి తెచ్చేవ్వండి, నాకు పూర్ణ హోమములు చెయ్యండి అని కోరుతున్నాడు ఆయన. యేసుప్రభుల వారు కోరట్లేదు. ఆయనే ఒక గొర్రె పిల్లగా బలైపోయి భూమి మీదకి వచ్చి. 5వ వచనం చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. 10వ చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు సాయగలదియే గాని. ఇప్పుడు దాకా మీరు చదివిన మాటలని ఎక్కడ రాయబడ్డాయి? ధర్మశాస్త్రం బలులు అర్పణలు అన్ని ఎక్కడ జరిగినాయి అంట? పాత నిబంధనలో జరిగినాయి. కానీ ఇప్పుడు ఆయన కోరుకోవట్లేదంట. ఆయనే బలైపోయాడు మన కొరకుని. అందుకు ఎబ్రిల్ రాసిన పత్రిక 10:1 అంటున్నాడు, ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగా ఉండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగూ చెయ్యగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడదు. అంటే శుద్ధపరచడం అంటే పరిశుద్ధపరచబడ్డం. శుద్ధపరచబడదు కదా అన్నాడు. ఇక్కడ 2 ఏమన్నాడండి? అలాగూ చెయ్యగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనసాక్షి పాపజ్ఞప్తి ఇకను ఉండను గనుక వాటిని అర్పించడం మానుదురు కదా. ఇప్పుడు నిజంగా బలుడు అంటే పాప పరిహారార్థ బలుడు
బలులు అర్పణలు ఆయన ఒకవేళ చాలా ఇవ్వబడ్డాయి కదా, ఒకవేళ ఆ అర్పణల చేత ఆ బలుల చేత ఒకసారి పరిశుద్ధపరచబడితే ఇంక మళ్ళా తెచ్చి ఇవ్వరు కదా వాళ్ళు అన్నాడు. మొదట్లో ఏమంటాడు, ధర్మశాస్త్రం రాబోచున్న మేలులు సాయగలది అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కసారే ఆయన శరీరం ద్వారా అర్పించబడ్డ చేత అంటే పరిశుద్ధపరచబడ్డారా లేదా, దాని గురించి చెప్తుంది మాట. ఈ మాట 10వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో కూడా ఈ పూర్ణ హోమం గురించి కూడా అండ్ 10 నుంచి ఏమో 8 వచనాల వరకు ఏం చెప్తుంది? పాత నిబంధన బలుల గురించి చెప్తుంది. 10 నుంచి ఏమో ఒక్కసారి యేసు ప్రభుల వారి గురించి చెప్తుంది మాట. ఒక్కసారి బలి అర్పించడం చేత మనం పరిశుద్ధపరచబడి ఉన్నామండి. ఇక్కడ ఈ బలుల గురించి పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఒకవేళ వాళ్ళే కానీ పరిశుద్ధపరచబడితే మళ్ళా తయారు కదా, వాళ్ళు మళ్ళా తెచ్చి ఆ బలులు ఇవ్వరు కదా అని చెప్తూ అంటున్నాడు. 10లో ఆయన ఒక్కసారే అర్పించబడ్డాడు అని చెప్తున్నాడు. పిరుమందేరు వల్ల ఏ బలులయ్యి ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. 10:4 అంటే ఎడ్ల రక్తం ఉందా పాత నిబంధనలోని? బలులు ఉన్నాయా? యాజకులు ఉన్నారా? గుడారం ఉందా? పరిశుద్ధ స్థలం ఉందా? అతి పరిశుద్ధ స్థలం ఉందా? మందసం ఉందా? మందసములో మన్నాగల పాత్ర ఉందా? ధర్మశాస్త్రం ఉందా? అహరోను స్వీకరించిన కర్ర ఉందా? అన్నీ ఉన్నాయి. కానీ అనేక బలులు ఉన్నాయి, కానీ శుద్ధపరచబడలేదండి. కానీ ఇప్పుడు ఒక్క బలి ద్వారాగా ఆయన రక్తం పట్టుకుని పరలోకం వెళ్ళారు ప్రభు. ఆ బలి ద్వారాగా మనందరూ పరిశుద్ధపరచబడుతున్నాం. ఏమంటాడు 4లో? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే అక్కడ ఉన్న బలులు పాపాన్ని తీసేయడం అసాధ్యమే, పరిశుద్ధపరచబడడం కూడా అసాధ్యమే, పాపం లేకుండా చేయడం కూడా అసాధ్యమే, పాపజ్ఞప్తి గల మనసు లేకుండా కూడా చేయడం అసాధ్యమే. ఎందుకంటే పరిశుద్ధాత్మ కూడా ముద్రించబడిన అండ్ వాగ్దాన సంబంధమైన ఆత్మ వారి హృదయంలోకి వెళ్ళలేదు కాబట్టి మరల పాపం జ్ఞాపకం వస్తుంది అన్నమాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన క్రియలను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితే. ఎలా చంపేశారంటే దుష్టుల చేత సిలువ వేయించి. ఎవరి సంకల్పం అంటాడు అది? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును. 22 చదవండి. ఇప్పుడు అనేక మంది పాత నిబంధనలో బోలు మంది ఏర్పరచాడు దేవుడు, కానీ ఆయన అందరినీ ఏం చేశారండి? వచ్చిన వాళ్ళందరినీ ప్రవక్తని చంపేశారండి. అండి బోల్డ్ బలులు కూడా ఇవ్వబడ్డాయి అండి. ఇక్కడ చూడండి 22లో ఏముంది చూడండి. ఇశ్రాయేలులారా ఈ మాటలు విని దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి సిలువ వేయించి చంపిరి. ఇశ్రాయేలు ఏం చేశారంటండి? ఎవరు చంపేశారు యేసు ప్రభుల వారిని? దుష్టులు అంటే అపవాది పిల్లలు. మరి దుష్టులు అంటే కింద ఏమన్నా అక్రమకారులు చంపేశారు ఆయన. ఎందుకు? ఓరు బాబు, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోడెల యొక్కయో గువ్వల యొక్కయో పావురేల రక్తం పాపమును తీసివేట అసాధ్యం అంటే పరిశుద్ధపరచబడుట అసాధ్యము. పాపజ్ఞప్తి మనసు లేకుండా మీరు చేసేది అసాధ్యము. మీ జీవించే జీవితము అంటే దేవుని ఇంటి పైన నమ్మకంగా ఉండే జీవితము మీ వాటి ద్వారా రాదు అని చెప్పడానికే యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు అండి ఇక్కడ. మీరు ఆయన ఏమో వచ్చాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఆయన ఎన్నో కార్యాలు చేసినా కానీ మీరు ఆయన్ని గ్రహించలేదు. దుష్టుల చేతికి అప్పచెప్పి ఆయన చంపేశారయ్యా మీరు.
అంటున్నాడండి. అలాగే ఉంది అక్కడ 23లో, దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను అండి. ఆయన భవిష్యత్ జ్ఞానమేనా? ఆయన భవిష్యత్ జ్ఞానమే కదా. రాబోయే కాలంలో ఇక్కడ ఆయన రావాలి, ప్రజలందరి కొరకు బలైపోవాలి అండి. ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి, ఆయన ద్వారా నీతిమంతులు అవ్వాలి, ఆయన ద్వారా పరిశుద్ధులు అవ్వాలి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు ప్రజల్లో ప్రకాశింపబడాలి, వాళ్ళు నీతిమంతులను పరిశుద్ధులుగాను జీవించాలి, ఆ పరలోకములో ఆయనతో మరణించిన తర్వాత ఉండాలి అని భవిష్యత్ జ్ఞానం. అది భవిష్యత్ జ్ఞానమేనది. ఆ భవిష్యత్ జ్ఞానాన్ని వీళ్ళు ఏం చేశారంట? దుష్టుల చేతికి అప్పచెప్పేశారంట. ఎంతమంది న్యాయాధిపతులు, ప్రవక్తలు అండి, ఎంతమందిని పంపించారండి దేవుడు. కానీ విన్నారా ఇశ్రాయేలు? వినలేదండి. 23లో అంటున్నాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల సిలువ వేయించి చంపిరి. కానీ చంపేశారా? కానీ మరణం ఏం చేసిందంట? ఆయన ఆపగలిగిందా? అదండి. ఆయన మనకలాంటి కాదండి, చంపేస్తే చచ్చిపోవడానికనే, ఇంకా ఆ సమాధిలో ఉండిపోవడానికి. ఇప్పుడు మోషే ఒకప్పుడు మనిషిని చంపేస్తే ఆ మళ్ళీ మళ్ళీ ఆడికొకడు అలా తిరగబడుతున్నాడు, ఆడిని చంపేద్దాం అనుకున్నాడు. ఆడేమన్నాడు? నిన్న ఒకడిని ఆల్రెడీ చంపేసో, భూమిలో కప్పేసో, ఆడిలో నన్ను చంపేద్దాం అనుకుంటాం అంటే ఇది ఆల్రెడీ వెల్లడైపోయింది, తెలిసిపోయింది, పరువు తెలిసిందంటే నన్ను చంపేస్తాడో అనుకుని ఏం చేశాడు? పారిపోయాడు. ఇప్పుడు ఈ దుష్టులందరూ యేసుప్రభుల వారిని చంపేశారు. ఇంకెందుకు? ఏం చేద్దామని? ఈయన దేవుడిగా ప్రకటింపబడుతున్నాడు, ఈయన గొప్పవాడిగా ప్రజలందరిలోని ప్రకటింపబడుతున్నాడు, ఈయన చంపేస్తే మొత్తం మీద ఈయన మాటలో సమాధి చేసేద్దాం, ఈయన్ని సమాధి చేసేద్దాం, ఇంక తిరిగి ఎగరు, ఈయన మాటలో సమాధి చేసేద్దాం, ఈయన్ని సమాధి చేసేద్దాం అని దుష్టులు అనుకున్నారు. కానీ ఏమైంది? ఆయన మాటలు సమాధి అవ్వలేదు, ఆయన సమాధి అవ్వలేదు. సమాధి చేశారు కానీ మరణం ఏమైందంట? ఆయన్ని బంధించలేకుండా పోయిందంట. 24 అంటున్నాడు, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము అంటున్నాడా? మరి మనం మరణిస్తే మామూలు మనుషులు అనుకోండి, యేసుప్రభుల వారు కాకుండా బోల్డ్ మంది చచ్చిపోరు, గొప్ప చనిపోయారు అండి. అన్ని రాజ్యాలు జయించాడంట ఒక ఆయన. ఎవరైనా? అలెగ్జాండర్. మరి ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడా? మరి అన్ని రాజ్యాలు జయించేశాడు, అన్ని రాజ్యాలు జయించేశాడు, అందరినీ చంపేశాడు, చివరికి దొంగకుడు చచ్చిపోడంట. ఇదేంటండి బాబు, చాలా చిత్రంగా ఉందేంటి? ఒకవేళ దొంగకుడితే చచ్చిపోయినాడు, ఇంక మళ్ళీ తిరిగి లేచాడు. రాజ్యాలంటే జయించగలిగాడు, మరణాన్ని జయించగలిగాడా? జయించలేకపోయాడు. మరి యేసుప్రభుల వారు రాజ్యాలు, ఆయన కత్తి పట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, ఎవరిని కొట్టేవాడు కొట్టలేదు, తిట్టేవాడు తిట్టలేదు, కానీ దుష్టుల చేతికి అప్పగింపబడ్డాడు. మరణం అయిపోయినట్టు చేశారు, కానీ మరణం ఆయన ఏం చేసిందంటే బంధించలేకపోయిందంట. బంధించడం అసాధ్యమైపోయిందంట. ఆయన చాలా మందిని అక్కడ ఆ సమాజ చుట్టూ పెద్ద గొలుసులు వేసి కట్టేశారండి. వీళ్ళు లేచిపోతాడన్నాడో లేచిపోతారేమో అని. గొలుసులు లేవు, ఏమీ లేవు, అన్ని ఎగిరిపోని. మరి చంపేది ఎవరో దుష్టులే. మళ్ళీ అక్కడ దొంగ సాక్ష్యాలు కూడా పెట్టారంటండి ఆయన కొరకు. 24 అంటున్నాడు, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనములు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనను తొలగించి లేపేశాడండి ఆయన్ని. ఇప్పుడు ఆయన పునరుద్ధానుడు అయ్యాడా లేదా? ఇప్పుడు అదే పునరుద్ధాన బలాన్ని మనం పొందుకోవాలి. మనం మరణం అయిపోతున్నాం, మనం ఇప్పుడు ఆయన జీవంలోనికి వెళ్ళాలంటే పునరుద్ధాన బలంతో, ఆయన బలమనే శక్తి ద్వారా మనం జీవించాలన్నమాట. ఆయన ఎలా తండ్రి ద్వారాగా పునరుద్ధానుడు అయ్యాడో ఆయన పునరుద్ధాన బలాన్ని మనం అనుభవించాలన్నమాట. ఇప్పుడు మరణం మనల్ని బంధించగలదా? మనల్ని కూడానే ఆదాము ద్వారాగా వచ్చిన మరణం ఇప్పుడు మనల్ని బంధించగలుగుతుందా? యేసుప్రభుల వారిని బంధించగలిగింది, మనల్ని బంధించగలిగిందా? మరి మనల్ని ఎలా బంధించగలుగుతుంది? మనల్ని కూడా బంధించగలిగే జీవాన్ని అనుభవిస్తే.
యేసు ప్రభుల వారికి ఏం జరిగిందో మనకు అదే జరుగుతుంది మనం జీవిస్తే. ఆయన జీవమై ఉన్నాడు. ఆయన మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. అలాగే నీవు కూడా మరణం నిన్ను ఏం చేయలేదు. ఆయన వచ్చినట్టు లేచిపోతాం మళ్ళా మనం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చి వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. దిద్దుబాటు కాలం వచ్చే వరకు ఎలా ఉన్నాయంట అయ్యి శరీరాచారాలు చేసుకుంటా ఉంటారండి. శాస్త్రులు పరిచయాలు ఏం చేశారండి? కాలు కడుక్కోకుండా అన్నం తినకూడదు. బయటికి వెళ్తే అండి చూడండి 9 చదవడం కూడా అర్థమవుతుంది. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఆ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలిగ చెయ్యలేని అర్పణములు బలులు అర్పించుచున్నవి. ఇవి దిద్దుబాటు కాలము జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి అంటున్నాడు. అంతే కానీ అర్థమైందా మాట మీకు? ఏమర్థమైంది? దిద్దుబాటు కాలం అంటే ఏంటి? దిద్దుబాటు కాలం వాళ్ళు చేసే ఆచారాలు, అన్నపాలన విషయంలో ఆచారాలు, కొన్ని ఆచార సంబంధమైన విధానాలు, ఆ గుడారంలో చేసే కార్యాలు అవి దిద్దుబాటు కాలం దాకా జరుగుతాయి అన్నాడు. దిద్దుబాటు కాలం ఎప్పటి వరకుని? యేసు ప్రభుల వారు వచ్చే వరకుని. 2000 సంవత్సరాల క్రితం వచ్చాక దిద్దుబాటు కాలం వచ్చేసింది అన్నమాట. దిద్దుబాటు కాలం వచ్చే వరకు చేశారండి. మీకు మళ్ళా చదువుతాను అర్థమలేదు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నదని చెప్పాడు ధర్మశాస్త్రం 10 ఏం చెప్పారు ఇందాక? మేలుడు సాయగలదు. ఇక్కడ 9లో ఏమన్నాడు? ఇక్కడ ఆ గుడారం అన్నాడు. ఆ గుడారం అంటే ఏంటి? ఆ మందిరమే. ధర్మశాస్త్రం 10 ఉన్నది. ఆ దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలంకు ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు. ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగజేసినయా? మనస్సాక్షి బాగుపడిందా? మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా ఇప్పుడు మనస్సాక్షి కల్మసం తోసుకున్నట్టు ప్రోక్షింపబడిన ఉదయం గలవారము మనస్సాక్షి సంపూర్ణ సిద్ధి ఆయన రక్తం ద్వారా కలిగిందా లేదా? ఇప్పుడు మరి ఆ పాత నిబంధనల గుడారం ద్వారాగా, అక్కడ జరిగే ఆచారాల ద్వారాగా, అక్కడ జరిగే కొన్ని ఉపమాన రీతిగా చేశారు కదా, అట్ల వల్ల జరిగిందా? పాత నిబంధనలు జరగలేదు. యేసుక్రీస్తు చేసే త్యాగాన్ని బట్టి, ఆయన శరీరం ఒక్కసారి అర్పించబడడానికి చేతను బట్టి, ఆ రక్తాన్ని బట్టి ఇప్పుడు ఆరాధకునికి సంపూర్ణ స్థితి కలిగిందా లేదా? మనస్సాక్షి కల్మసం తోచకుండా ఉండే ప్రోక్షింపబడిన హృదయం గలవారుగా ఉండడానికి అట్టి దేవుని శక్తి మనం కాపాడుతుందా లేదా? ఖచ్చితంగా కాపాడుతుంది. అంటే దిద్దుబాటు కాలం వచ్చే వరకు అలా జరిగింది. ఇప్పుడు దిద్దుబాటు కాలం యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు దిద్దుబాటు కాలం అయిపోయిందని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు అర్థమైందా? 11వ వచనం. వచ్చాడా? క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వస్తాడా? వస్తాడా? వచ్చి అనందా వస్తాడనందా? వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరియు ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్క రక్తములతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చాలాసార్లు విన్నారు ఇది, మళ్ళీ అయినా మీకు పని చేయట్లేదు. 2 సార్లు ప్రవేశించాడు, ఒక్కసారేనా? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంటే ఎక్కడ పరిశుద్ధ స్థలం? భూమి మీద గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలమా? పరలోకంలో ఉన్న పరిశుద్ధ స్థలమా? ఎక్కడికి ప్రవేశించాడు ఆయన? ఈ భూమి మీద ఉన్న యాజకుడు ఎక్కడ ప్రవేశించాడు? పరలోకమా లేదా ఇక్కడ ఉన్న గుడారంలోక?
మరి పరలోకం నుంచి వచ్చిన యాజకుడు ఎక్కడ ప్రవేశించాడు? అక్కడ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఒక్కసారి. దాన్నే చెప్తున్నాడు ఇక్కడ 12లో. ఇప్పుడు ఏ రక్తం అంటాడు? ఇది ఆయన ఎడ్ల యొక్కయు మేకల రక్తం అంటాడు, ఆయన రక్తం చేత అంటున్నాడా? ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం ఇక్కడ యాజకుడు ఎక్కడ పట్టుకెళ్ళేవాడు? ఎన్ని రోజులకోసారి? సంవత్సరానికి ఒకసారి. మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక అంటాడా? తన స్వరక్తం, సొంత రక్తం. చూడండి, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లును, వారిని పరిశుద్ధపరచబడిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషణగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను. పాత నిబంధనలో బలుల ద్వారా మనస్సాక్షి శుద్ధి అయిందా? అవలేదు. ఇప్పుడు ఆయన స్వరక్తం ద్వారా శుద్ధి అవుతుందా లేదా? అవుతుంది. మీరు ముఖ్యంగా మాట 10:10 ఏప్రిల్ రాసిన పత్రిక 10:10 వచనం జ్ఞాపకం చేసుకోవాలి. 9:12 ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రెండు చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాయి. ఆ మాటలు రెండు ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. అయితే మీరు ప్రాముఖ్యమైన మాటలుగా కనబడుతున్నాయి. చూడండి అక్కడ చూడండి 15వ వచనం చదవండి. ఇప్పుడు 9 కాడి జరిగిన ఆ హేతువు చేత అన్నాడు. ఇక్కడ 12 దాకా జరిగింది కదండి. ఆ హేతువు చేత, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందిన నిమిత్తమును ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి వచ్చాడు. ఇప్పుడు మన జీవితం ఎక్కడుంది? కొత్త నిబంధనలు ఉందా, పాత నిబంధనలు ఉందా? మధ్యవర్తిగా ఉన్నాడా, లేకపోతే పాత నిబంధన కానించి అంతా నేనే అంటున్నాడా? ఆయన గురించి రాయబడింది. కానీ మధ్యవర్తిగా ఉన్నాడో కొత్త నిబంధనలోనే సంఘము ఏర్పరచబడిందండి. మనం ఎవరు? ఇశ్రాయేలుమా, అన్యులమా? మనం అన్యులం. సంఘం కొత్త నిబంధనలు ఉందా, పాత నిబంధనలు ఉందా? ఇప్పుడు వాగ్దాన సంబంధమైన ఆత్మ ఇశ్రాయేలుకి ఇచ్చాడా, మనకి ఇచ్చాడా? ఒకే ఒక బలి ఇశ్రాయేలుకి ఇచ్చాడా, మనకి ఇచ్చాడా? అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం ఆలికి భాగ్యంగా ఉందా, మనకు భాగ్యంగా ఉందా? పాత నిబంధనలో యాజకుడు గొప్పోడా, కొత్త నిబంధనలో యాజకుడు గొప్పోడా? పాత నిబంధనలో రాజు గొప్పోడా, కొత్త నిబంధనలో రాజు గొప్పోడా? పాత నిబంధనలో మోషే గొప్పోడా, మోషే కంటే గొప్ప ప్రవక్త వచ్చాడని చెప్తాడు, ఆ ప్రవక్త గొప్పోడా? ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తమా? ఏబేలు రక్తం గొప్పదా? ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం యేసు ప్రభువు రక్తం గొప్పదా? సీనాయి కొండ గొప్పదా, సియోను కొండ గొప్పదా? ఇలా చూసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. పదో అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నీ గ్రంథములో గంధపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చడు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. ఎవరి చిత్తం నెరవేర్చాడు? యేసు ప్రభువు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడండి. ఆయన ఒక్కసారే బలి అర్పించబడు చేత ఇదిగో నీ పిల్లల్ని అందరినీ పరిశుద్ధపరిచి ఉన్నాను తండ్రి. ఇదిగో ఇప్పుడు వాళ్ళందరూ చేసిన పాపాలు వాళ్ళ పాపాల నిమిత్తం నేను బలి అర్పించాను, నేను దెబ్బలు తిన్నాను, నేను సిలువ వేయబడ్డాను. ఇదిగో నీ చిత్తం అదే. జగత్తు పునాది వేయబడక నువ్వు ఏర్పాటు చేసిన సంకల్పం ఇదే. ఇదిగో నేను నెరవేర్చి ఈ లోకానికి వచ్చాను ఆయన అంటున్నాడండి. ఆయన అన్నాడా లేదా? ఇప్పుడు 10-12 చదవండి. 10వ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించి ఏండి ఇప్పుడు సదాకాలానికి ఒక్క బలి లేదా అనేకమైన బలుడా? ఒకే ఒక బలి అండి.
చూడండి, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వం మీద ఆసీనుడాయెను. ఇప్పుడు అపవాది తల తొక్కేశాడా లేదా? దావీదుకి శత్రువులు ఎంతో మంది వచ్చారు. కత్తెత్తితే ఎంతమంది చంపేవాడు? శత్రువుల్ని 10,000 మందిని చంపేవాడు. సొలొమోను సొలొమోను కాలానికి యుద్ధాలు లేవు, అందుకే మందిరం కట్టబడింది. ఏదేదో చెప్పేస్తున్నాం అంతే. దావీదు మందిరం కట్టొద్దన్న కారణం ఆయన చేతులు రక్తంతో తడిసినాయని కాదు, విశ్రాంతి లేదు ఆయన. యుద్ధాల్లో ఉన్నాడు కాబట్టి విశ్రాంతులు లేదు, మందిరం కట్టబడలేదు, ఇంటిగా కట్టబడలేదు. కానీ సొలొమోను కాలంలో విశ్రాంతిని ఇచ్చాడు దేవుడు. యుద్ధాలు లేవు, దేవుడే విశ్రాంతిని ఇచ్చాడు. సొలొమోను కూడా గొప్ప రాజు ఎవరైనా ఉంటే ఇంకా ఈయనతో వచ్చి ఏకీభవించేసేవాడు. ఇంకా ఇక మా అమ్మాయిని చేసుకున్నాను, మీరు చాలా గొప్పడు, మా అమ్మాయిని చేసుకుని ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవాడు. అందరు రాజులు ఇంకేం చేశారంటే ఇంకా యుద్ధాలు లేవు, ఆయన జ్ఞానం గొప్పదిగా ప్రకటింపబడింది. మరి ఇప్పుడు సొలొమోను కంటే గొప్ప జ్ఞానం ఎవరిది? ఇప్పుడు మన మీదకి యుద్ధాలు లేకుండా ఎవరు చేస్తున్నాడు? యాజకుడు. ఇప్పుడు మన మీద యుద్ధం చేసేదాన్ని ఒకదాన్ని తల తొక్కేశాడే. ఫిలిష్తీయుడు తిరగబడ్డాడు, దావీదు ఏం చేశాడు? చంపేశాడు. ఇప్పుడు అపవాది గారి తల తొక్కేసింది ఎవరు? యేసు ప్రభుల వారే. మనకు ఇప్పుడు యుద్ధాలు ఉన్నాయా? శరీర సంబంధమైన యుద్ధాలు ఉన్నాయా? లేవు. కానీ అపవాది గారు అప్పుడప్పుడు తోక ఆడింతా ఉంటాడు. ఇప్పుడు మన పాదాల కింద పెడతాడన్నమాట. ఇప్పుడు ప్రభు, నేను ఆల్రెడీ తలను తొక్కేశాను, నువ్వు తోక కదలకుండా చూసుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు. వాళ్ళ ప్రభు తలనేమని తొక్కేశాను, తోక ఆడిస్తా ఉంటది, దాన్ని నువ్వు నీ తొక్కేయని చెప్తున్నాడు. వాళ్ళు మందిరంగా కట్టబడు, నా ఇంటి మీద నమ్మకంగా ఉండంటాడు. పన్నెండు అంటున్నాడు, ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలం ఉన్నాయి. సదాకాలం అంటే ఇంక మళ్ళీ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో రాబోయే కాలాలు అన్నిటి సరిపడి కార్చిన రక్తం అది. సదాకాలానికి ఇంకా ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వం మీద ఆసీనుడయ్యాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? దేవుని కుడిపార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు అంటే ఆయన. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వం మీద ఉండి మన అందరి పక్షాన యాజకత్వం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవకులను పెద్దలకును ఏమని రాయబడిందండి అక్కడ? ప్రకటన గ్రంథం 5:6లో రాయబడింది, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపింపబడిన దేవుని 7 ఆత్మలు. అంటే వధింపబడిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడిందా లేదా గొర్రె పిల్ల భూమి మీదకి వచ్చి? ఆ గొర్రె పిల్ల ఎక్కడుంది? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద ఉందని చెప్తున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు.
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. యేసు ప్రభుల వారి కుమారులు ఎలాగయ్యాం? విశ్వాసం ద్వారా కుమారులు అయ్యాం. ఇప్పుడు ఎవరిని ధరించుకోమంటున్నాడు ఆయన? ఎందుకు ఆయన ధరించుకోవాలి? ఆయన ఒక్కసారే బలి అర్పించబడుట చేత పరిశుద్ధపరచబడ్డానికి, సదాకాలానికి సంపూర్ణంగా ఉండడానికి, ఆయన రక్తం వలన వాక్యము ద్వారా ప్రోక్షింపబడిన హృదయం గలవారమును మనస్సాక్షి కల్మషం లేకుండా జీవించలాగురా, జీవించే జీవితం మనం జీవించడానికి. అర్థమవుతుందా? పది 14 ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి అన్నాడు అన్నాడు. అందుకే చేశాడా లేదా మన సంపూర్ణంగానే? 10:18 చదవండి. క్షమాపణ ఎక్కడ కలుగును? ఎట్ల క్షమాపణ? పాపములకు అక్రమాలకు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు. పాత నిబంధనల బలులాగా ఎప్పుడు అనేక మంది బలులు ఉండదు. ఈయన ఏం చేశాడంటే 18లోని వీటికి క్షమాపణ చేశాడా లేదా? ఆయన పాప క్షమాపణ చేశాడా లేదా? ఎందుకు? ఇంకెక్కడ కలుగునో వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి కానీ ఎన్నడూ ఉండదు. ఆయన అర్పించేది ఇంకో బలి వచ్చే పని ఇంకెప్పుడు ఉండదు బాబు అని చెప్తున్నాడు. ఇంకనూ బలి అన్నటికీ ఉండదు అంటాడు. ఉంటది ఇంకో బలి అన్నానే? లేదు. ఆయన ఇంకో బలి ఇద్దామన్నా ఆయనకి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఇంకొకరు రాగలరా? రాలేరు. మరణం మీద విజయం కలిగి ఉండగలరా ఎవరైనానే? ఉండలేరు. పరిశుద్ధులుగా ఉండగలరా? నీతిమంతులుగా ఉండగలరా? స్త్రీ గర్భాన పుట్టగలరా? పురుషుల ద్వారా కంటే పుట్టగలరా? స్త్రీ ద్వారా పుట్టగలరా? పుట్టలేరు. పది 24. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఇప్పుడు ఇవన్నీ చెప్పబడినవన్నీ కొంతమందికి అర్థమవుతుందా? సమాజంగా కూడుకోవాలి, ఒకరిని ఆదరించుకోవాలని ఏమైనా ఉన్నాయి సంఘాల్లోని? ఉన్నాయా? ఏమీ లేవు. కొందరు మానేసుకున్నారు ఇవన్నీ. 22. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు. ఇప్పుడు మనస్సాక్షి పాడైపోయింది, మనసు పాడైపోయింది. కారణం దేనికి? యేసుప్రభుల వారి రక్తం ఏం చేసిందో తెలుసుకోకపోవడం వల్ల. సంఘానికి వేరుగా జీవించడానికి కారణం మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉన్నారని రక్తం ప్రోక్షింపబడిన రక్తం వాళ్ళకి అడుగుతుందని తెలుసుకోకపోవడం వల్ల జీవితాలు లేకుండా పోయింది చాలా మందికి. అంతే కదా? ఆయన ఒక్కసారి బలి అర్పించాడు. ఆ బలి చేత మనకి సదాకాలం సంపూర్ణంగా అయ్యామని తెలుసుకోకపోవడం వల్ల, ఆయన రక్తం మన పరిశుద్ధులుగా చేసింది అని తెలుసుకోకపోవడం వల్ల ఏమంటారండి? ఇంకానే ఆయన రక్తం ఏం చేసిందో తెలుసుకోకపోవడం వల్ల తనంతట తానుగా నీతిమంతులుగా జీవించాలని, తనంతట తానుగా పరిశుద్ధులుగా జీవించాలని అనుకుంటారని చాలా మంది. అది అవే పని. అది ఇశ్రాయేలు వల్ల కాలేదు, మన వల్ల ఎక్కడవుతుంది? యేసు ప్రభుల వారి వల్ల అవుతుందండి. పరిశుద్ధాత్మ హృదయంలో పంపించాడు కాబట్టి దానివల్ల పరిశుద్ధాత్మ నడిపించడం ద్వారా మనకు జీవించే జీవితానికి అవుతుందండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదవండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? అంతే కదండి. మనకి ఇంకేం కావాలండి? ఆయన సొంత కుమారుడు ఇచ్చేశాడు కదా. మన అప్పులు తీర్చడా? మనకు అన్నం పెట్టడా? మన రోగాలు తీరా? మన సమస్యలు తీరా? ఆయన పొందిన గాయమైన అదన్నీ మనకు స్వస్థత అని చెప్పాడు కదా ఆయన.
అంటే ఏంటి? మనకి విశ్వాసం లేకపోవడం వల్ల, అవిశ్వాసం వల్ల జీవించడం వల్ల. కొత్త నిబంధనలో విశ్వాసమే మెయిన్. విశ్వాసం ద్వారాగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, విశ్వాసం ద్వారాగానే కుమారులుగా మనం స్వీకరించబడుతున్నాం. ముప్పై ఒకటి కూడా చదవండి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అంతే కదా, రకరకాలుగా మాట్లాడతారు. మనకు విరోధి ఎవడు? ఇంకా దేవుడే మన పక్షమున ఉండగా, కుమారుడు మన వరకు బలైపోయి ఉండగా ఇంకా మనకు విరోధి ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా అంటున్నాడు ఇక్కడ. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవండి సార్. 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా మానేసుకున్నారు చాలా మంది. సమాజంగా కూట మానక. కొందరు మానేసుకున్నారా లేదా? తెలుసుకుంటున్నారా లేదా? తెలుసుకుంటున్నారా? తెలుసుకోవట్లేదు, మానేసుకున్నారు. సమాజంగా కూడుకోవాలని అనుకుంటారా? మానేసుకున్నారండి. ప్రేమ ఉంటుందా? పరిశుద్ధత వస్తే ప్రేమ ఉంటుంది. పరిశుద్ధులు అయ్యామని తెలిస్తే ప్రేమ పుడుతుంది. ప్రేమ మరి పరిశుద్ధులు అయ్యాను అన్నపోతే ఇంక ప్రేమ పుడుతుంది? పుట్టదు కదా. ఇంకా ప్రేమలో ఫలించలేరు. ఇంకా అందుకే మానేసుకున్నారు చాలా మంది. ప్రకటన గ్రంథం 2:7 ముగిస్తాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. ఇప్పుడు ఏముండాలి? చెవితో వినాలి. ఏ మాటలో? ఆత్మ సంఘంతో చెప్తున్న మాటలు వినాలి. ఇప్పుడు ఆత్మ నడిపింపంటే కొందరికి ఎలాగుంటుంది? అది వెరితనంగా ఉంటుంది. ఒకవేళ చెవి ఉంటే ఆత్మ సంఘములతో చెప్పు మాట అంటున్నాడా? అక్కడ అంటున్నాడా లేదా? 7వ వచనంలో అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2:7 అంటున్నాడు, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పిన మాట వినుగాక, జయించువానికి దేవుడు పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తుము. ఆయనే జీవమైనాడు. ఇప్పుడు అంటే ఆయనే జీవమైనాడు. ఆ జీవాన్ని అనుభవిస్తావా లేదా? ఇప్పుడు ఏదో తోటలోంచి ఇప్పుడు తప్పు చేసిన మనల్ని కదా బయటకు తోసేసాడు ఆయన. ఆ జీవవృక్ష ఫలం తినకుండా చేసేసాడు కదా. ఇప్పుడు మన జీవం ఎవరు? మన ప్రభువే. ఆ జీవాన్ని మనం అనుభవిస్తామంటాడు. ఇప్పుడు ఈ మాటలో సంఘంతో అంటున్నాడు. సంఘం చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పిన మాట వింటాడు అంటున్నా చెప్తున్నాడు. మరి ఈ మాటలో చెప్పకుండా ఏం చేశారు? కొందరు ఏం చేశారు? మానేసుకున్నారంట. కొందరు మానేసుకుని సంఘముగా కూడుకోవడం మానేశారంట. సంఘంగా కూడుకుంటే ఆత్మ ఏం చెప్తుంది? సంఘాన్ని చెప్తుంది ఆత్మ. చెవి ఉంటే వినొచ్చు, చెవే పెట్టకపోతే. 17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది ఎవరికి తెలియదు. నీ పేరు కొత్త రాతి మీద రాస్తాడంట జీవిస్తే. నీ పేరు చాలా గుళ్ళు కట్టేటప్పుడు గుళ్ళు మీద రాస్తాడు కదా రాతి మీద పేరు. ఇగో గుళ్ళకి దాత అని. అలాగే ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తే పరలోకంలో కొత్త రాతి మీద నీ పేరు రాస్తాడంట. ఏ మాటలో? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని విన్నవాడికి అంటే కొత్త రాతి మీద నీ పేరు రాయబడుతుందంట. పది ముగించేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదవం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడిన ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము పరిశుద్ధులము అంటే మనము నీతిమంతులము. అది మన నీతి కాదు, మన పరిశుద్ధత కాదు. ఆయనను బట్టి, ఆయన అర్పించబడుట చేత పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన.
సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నన్ను ఇంతవరకు పాటల ద్వారా నీ నామ మహిమపరచబడింది. స్తుతి ఆరాధన మీరు నిలబెట్టుకుని వాడుకున్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. నీ దాసులు నిలబడి మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి నీ వాక్శక్తితో మాట్లాడడానికి కృపను అనుగ్రహించిన దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ ప్రియ కుమారుడు మా రక్షకుని యేసుక్రీస్తు నామములో అతి మీకు కృతజ్ఞతలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.